ఇక డీటెయిల్స్ చూస్తే ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోతోందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి ప్రయోగాలు చేయబోమని అసెంబ్లీలో అడుగు పెట్టేలాగా తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. మచిలీపట్నంలోని సుల్తాన్ నగరంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. కులాల మధ్య ఐక్యత, కాపులో పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం, పొత్తులు తదితర అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో పొత్తు ఉంటుందని నేరుగా చెప్పినప్పటికీ ఆ అవసరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కల్పిస్తోందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఒంటరి పోరుపైన తన వైఖరి చెప్పారు. మీరు సీఎం అని నినాదాలు చేస్తున్నారు, కానీ మీరంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి క్షేత్రమనే స్థాయిలో సమాచారం తప్పించుకుని అధ్యయనం చేసి జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్ళడానికి నేను వెనకాడను అని తెలిపారు. కనీసం 50% యువత ఉండాలి. దానికోసం మన కమిటీలు వేయాలని చెప్పి ఆయన కొన్ని సూచనల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగానే యువతకు అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఐటీ అండ్ సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తోంది మన పార్టీలో. వాళ్ళని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించాం. పేరున మీరు వెనుకొండి పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా ఈరోజు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎన్నో ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా వీళ్ళు నివసిస్తున్నారు. అయినా కానీ కొంచెం సమయం వెచ్చించి జనసేన పార్టీ కోసం సోషల్ మీడియా విభాగం, ఐటీ విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తోంది. సమాజం మీరిచ్చిన బతుకిది. మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల్లో అభిమానం సంపాదించానంటే ఇష్టంగా మీరు గుండెల్లో పెట్టుకుంటే వచ్చిన అభిమానం. నా స్వార్థం కోసం బతకాలా, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అన్ని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దామని చెప్పి కేవలం అసమానతలు, దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతుగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతోమంది పార్టీలు పెట్టారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతా ఉన్నాను. 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలు ఉండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. కానీ ధైర్యం ఏం చేస్తుంటే నా ధైర్యమే కవచం అని చెప్పాను కదా, ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యమైన చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. అలా ప్రారంభించి ఈ రోజున జనసేన వేదిక మీద ఇంతమంది నాయకులతోటి, ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులు నా దగ్గరకు వచ్చి, పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి 1/2 ఎకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు, లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే రిజర్వేషన్ అనేది
అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి. అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది. ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బుంది. కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు.